ओमज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकयं चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం 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 నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో 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 భగవతే 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 వాసుదేవాయ. 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 వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. భీష్మ స్తుతికి 5వ రోజు విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. ధర్మరాజు ఎన్నో విధాలుగా చింత చేస్తూ శోకిస్తున్నాడు అన్నమాట. యుద్ధం అయిపోయిన తర్వాత ఎంతో మంది మునులు వచ్చారు, సాక్షాత్తు భగవంతుడు కూడా వచ్చాడు. వచ్చి చెప్పినా శోకం నుంచి మాత్రం దూరం అవ్వడం లేదు. శోకం దూరం చేయడానికి భీష్మాచార్యుల దగ్గరికి భగవంతుడు స్వయంగా తీసుకొని వెళ్ళాడనమాట. స్వయంగా తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్నారనమాట, ఎంతో మంది ఋషులు అందరూ కూడా బయలుదేరారు భీష్మాచార్యుల ప్రవచనం వినడానికి. చక్కగా అలంకరించుకొని బయలుదేరారు. నేను చెప్పుకున్నాం ఎలా ఉన్నారంటే సాక్షాత్తు కుబేరుడు నడుస్తూ వస్తున్నట్టుగా కనిపించాడు. కుబేరుడు వస్తున్నట్టే కాదు, కుబేరుడు అంత ధనము కూడా ఉంది ధర్మరాజు దగ్గర. అయినా శోకితుడై ఉన్నాడు. ధర్మరాజు దగ్గర ఎంతో ధనం ఉంది, అయినా శోకంతో ఉన్నాడు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ధనం ఉంది, ఎంతో కొంత భగవంతుడి యొక్క కృప ద్వారా ధనం ఉంది. అయినా సరే వాళ్ళు ఆనందంగా లేరు. ధనముతో ఎప్పుడు కూడా హ్యాపీనెస్ రాదన్నమాట, ఆనందం రాదు. ధనం ఇంకా శోకాన్నే ఇస్తుంది. మీరు నిజానికి గడించాలంటే ఈ కాగితాల నోట్లు గడించడం కాదు, ఆధ్యాత్మిక సంపద గడించాలి. మీరు ఈ కాగితాల నోట్లు గడిచి మీరేం కొనగలరు? ఈ భౌతికమైన సంపద, భౌతికమైన వస్తువే కొనగలరు. అది భౌతికమైన వస్తువు శాశ్వతం కాదు. అది శాశ్వతం కాదు. మీరు ఏ వస్తువు తీసుకోండి ఈ భౌతిక సంసారాలు కొన్నా, అది శాశ్వతం కాదు. అదే ఆధ్యాత్మిక సంపద గడించండి. ఈ ఆధ్యాత్మిక సంపదతోని లక్ష్మికి పతి అయిన నారాయణుడే మీరు కొనగలరు. లక్ష్మికి భర్త అయిన లక్ష్మీపతిని కొనగలరు.
సంపాదించండి, కానీ ఆధ్యాత్మిక సంపాదించండి. ఆధ్యాత్మిక సంపాదించాలి. ఇది ఎల్లప్పుడు కూడా మనతోనే వస్తుంది. ఎల్లప్పుడు కూడా మనతో వస్తుంది. మనం ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడక్కడ మనకి మార్గదర్శనంగా నిలబడుతుంది. గోలోకేరధన హరినామ సంకీర్తన. ఈ హరి కథ, హరినామమే నిజమైన ధనము. మిగతాదంతా స్వప్నమే. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, స్వప్నం లాంటిది. నిజానికి నిలబడేది ఈ హరిదే. హరికి సంబంధించింది ఏదైనా, హరి కథ, హరినామ జపము, ఇదే మనతో వస్తుంది అన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వార్త, పాండవులు వెళ్ళారు కురుక్షేత్రం భీష్మాచార్యుల దగ్గరికి. తర్వాత పాండవులతో పాటు వ్యాస, ద్రౌమ్య, ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు. ఈ వార్త ముల్లోకాల్లో కూడా వ్యాప్తి చెందిందనమాట. ముల్లోకాల్లో కూడా వ్యాప్తి ఇచ్చింది. పాండవులు భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళారా? భరత పుంగవ భీష్ముడి దగ్గరికి వెళ్ళారా? ఈ విషయము తెలుసుకొని ఇక్కడ శ్రీ సూత గోస్వామి సౌనక ఋషులకి చెప్తున్నారనమాట. ఎవరెవరు బయలుదేరారో చూడండి. ఆ పేర్లు విన్న, వాళ్ళ యొక్క చరిత్రలు విన్న ధన్యాతి ధన్యులం అయిపోతాం మనం అందరం కూడా. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము 9వ అధ్యాయము 5వ శ్లోకం. తత్ర బ్రహ్మర్షయే సర్వే దేవర్షయన సత్తమా రాజర్షయచ్చ తత్ర సన్ దృష్ట భరత పుంగవ. ఏం చెప్తున్నారు ఇక్కడ? తత్ర బ్రహ్మర్షి సర్వే దేవర్షి సత్తమా. తత్ర అక్కడికి వెళ్ళారు. ఎక్కడికైతే వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారో అక్కడికి. తత్ర బ్రహ్మర్షి సర్వే. బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, రాజ ఋషులు, వీళ్ళు అనేది వేరే వేరే కేటగిరీకి చెందిన వాళ్ళు అనమాట. బ్రహ్మ ఋషులు అంటే విశ్వామిత్ర, తర్వాత వశిష్ఠ, ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మ ఋషులు అనమాట. ఎంతో తపస్సు చేసి బ్రహ్మతత్వాన్ని పొందినవారు. ఇక దేవ ఋషుల్లో అగ్రజుడు నారద, పర్వత, అంగీర, వీళ్ళందరూ కూడా దేవర్షులకి సంబంధించిన వాళ్ళు. అంటే దేవతలకి గురువు, ఇక్కడ మానవులకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక రాజ ఋషులు ఎవరంటారు? రాజులు. ఎలాగైతే ధర్మరాజు, పరీక్షిత్ మహారాజు, అంబరీష్ మహారాజు, ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, వీళ్ళందరూ రాజుగా పరిపాలించారు. తర్వాత రాజుగా ఉండి భక్తి కూడా చేశారు. వీళ్ళని రాజర్ష అంటారు. వీళ్ళని ఏమంటారు? రాజఋషులు అంటారు వీళ్ళని. సో వీళ్ళందరూ కూడా వెళ్ళారంటారు. వీళ్ళందరూ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? తత్రాసం దృష్ట భరత పుంగవ. ఎక్కడైతే భరత పుంగవ అంబశయ మీద పడుకొని ఉన్నాడు, కురుక్షేత్ర రణాంగణ భూమి దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఇంకా చెప్తున్నారనమాట. చూడండి, ఇవన్నీ పేర్లు 6-7 శ్లోకంలో సూత గోస్వామి కొంతమంది పేర్లు మళ్ళా ఇచ్చారు. పార్వతో నారదో ద్రౌమ్య భగవాన్ బాదరాయణ బృహదస్వ భరద్వాజ వశిష్ఠో రేణుకా సుత. ఇంకెవరు వెళ్ళారు? పర్వతో నారద. ఈ పర్వతముని నారద మహర్షి వీళ్ళిద్దరు జాయింట్గా వెళ్తారంటే, ఎక్కడెక్కడికి అయితే వెళ్తారో వీళ్ళిద్దరు జాయింట్గా వెళ్ళి అక్కడక్కడ ప్రవచనం వేస్తారు. శ్రీమద్ భాగవతం 6వ స్కందంలోని
వీళ్ళిద్దరు కూడా గైడెన్స్ ఇచ్చారంట. ఎవరికి? ఉమ్, పేరేంటంటే గుర్తుకు రావట్లేదు. వీళ్ళిద్దరూ మంచి ప్రవచనం చెప్పేవాళ్ళు అనమాట. పర్వతో నారదో. తర్వాత ద్రౌమ్యుడు ద్రౌమ్యుడు పాండవులు పురోహితుడు అనమాట. ఇక పురోహిత అంటే అర్థం కూడా తెలుసుకోండి. పురోహిత అంటే పురముకు హితము చేసినవాడు, సమకూర్చినవాడు. సో ఏదైనా అనుకోండి, పురముకు హితము చేసేవాడు. పురం అంటే ఏంటి? రాజ్యము. అంటే టోటల్గా హస్తినాపురానికి మేలు చేసేవాడే పురోహితుడు. తర్వాత భగవాన్ బాదరాయణ. బాదరాయణ అంటే ఎవరు? బాదరాయణ అంటే చెప్పండి. నారాయణుడు. ఉం? నడు బాదరాయణ అంటే ఎవరు? వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు. భగవాన్ బాదరాయణ. ఆయనకి బాదరాయణ అని పేరు ఎందుకు వచ్చింది చెప్పగలరా ఎవరైనా? బాదరాయణ అని పేరు ఎందుకు వచ్చింది? బదరికాశ్రమం చెప్పండి. మర్చిపోయాను ప్రభుజీ. రిలేటెడ్ టు బదరికాశ్రమం దగ్గర ఉమ్, స్టార్ట్ చేస్తారు కదా రాయడం అందు ఉమ్, గురించి అని. బద్రికాశ్రమంలో ఆయన వేదాలు రచించారు. సరే, ఇది వేదం యొక్క సారము. భాగవతాన్ని రచించారు, మహాభారతాన్ని రచించారు. తర్వాత ఎక్కడైతే కూర్చొని ఇవన్నీ లిఖిబద్ధకం చేశాడో ఆ వృక్షము బదరీ వృక్షం అంటారు. ఆ బదరీ వృక్షం కింద కూర్చొని బదరీ పళ్ళు తింటూ, అంటే రేగ పళ్ళు తింటూ ఈ ఇతిహాసాలన్నీ కూడా రాయడం ప్రారంభించారు. అందుకనే బాదరాయణ. భగవాన్ అంటే భగవత్ సంభూతుడైన భగవత్ అంశకు చెందినవాడు కాబట్టి బాదరాయణ. సో ఈ విధంగా అక్కడ పరిచయము. వ్యాసులకి 3 పేర్లు ఉన్నాయన్నమాట. వ్యాస అంటే విస్తారణ అన్నమాట. వ్యాస అనేది ఒక పేరు కాదు, అది విస్తారం చేశారు. వేదాల్ని విస్తారం చేశారు. వేదం అనేది ఒకటే, దాన్ని 4 భాగాలుగా చేసి ఒక్కొక్క ఋషికి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇతిహాసాలు సూత గోస్వామికి ఇవ్వగా, పైలముని జైమిన ఋషికి ఒక వేదం ఇవ్వగా, పైల ఋషికి ఒక వేదం ఇవ్వగా, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ద్వైపాయన అని ఒక పేరు. ద్వైపాయన అంటే ద్వయ అంటే యమున ల్యాండ్ అన్నమాట. యమున దీపం మీద అంటే ఒడ్డులోని జన్మించాడు. అందుకనే ద్వైపాయన. సో బాదరాయణ. సో ఈ విధంగా పేర్లు అన్నమాట. కృష్ణ ద్వైపాయన అంటే కృష్ణ అంటే నల్లగా ఉంటాడు. ఎవరు నల్లగా ఉండేది? యమున అన్నమాట. అంటే యమున ఒడ్డున జన్మ తీసుకున్నాడు కాబట్టి కృష్ణ ద్వైపాయన అని పేరు వచ్చింది. సో బాదరాయణ అంటే బదిరి పళ్ళు తింటూ బదిరి వృక్షం కింద కూర్చొని తపస్సు చేసి వేదాల్ని ఆ వేదం యొక్క సారం శ్రీమద్ భాగవతం రచించాడు కాబట్టి భగవాన్ బాదరాయణ. తర్వాత బృహదద్వో భరద్వాజుడు తెలుసు కదా. భరద్వాజుడు ఎవరు? ద్రోణాచార్యుడు తండ్రి. రామాయణం కాలం నాటి ఋషి ఆయన. శ్రీరామచంద్రుడు కాలం నుంచి భరద్వాజుడు ఉన్నాడు అనమాట. ప్రయాగలో ఇప్పటికీ కూడా ఆయన ఆశ్రమం ఉంది ప్రభుత్వం. దేవరాజ్ ప్రయాగ్లోని ఇప్పుడు కూడా భరద్వాజ ఆశ్రమం ఉంది. ఈ భరద్వాజ యొక్క కృప ద్వారా రామాయణం వచ్చింది. సౌనకాది ఋషుల కృప ద్వారా భాగవతం వచ్చింది. అర్జునుడి కృప ద్వారా గీత వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా భరద్వాజుడు ద్రోణుడి యొక్క తండ్రి. భరద్వాజుడు వచ్చాడు. తర్వాత సశిష్య. గురువు యొక్క కర్తవ్యం చూసుకోండి. ఇక్కడ చెప్తుంది శాస్త్రం. గురువు యొక్క కర్తవ్యం ఏంటి? ఎక్కడైనా ప్రవచనం జరిగింది అనుకోండి, ప్రవచనం జరిగినప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు. ఎప్పుడు గురువు తన శిష్యులను తోడు తీసుకొని వెళ్ళాలి. తన శిష్యులను కూడా పదండి, నేను ప్రవచనం వినడానికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు రండి. అంతేగాని నేను ప్రవచనం వినడానికి వెళ్తున్నాను లేదా ప్రవచనం చెప్పడానికి వెళ్తున్నాను, మీరు ఆశ్రమాన్ని చూసుకోండి, దీన్ని శుభ్రం చేయండి, రోజు మొక్కలకు నీళ్లు పోయండి, ఈ పని సేవ అప్పచెప్పి వెళ్ళకూడదు. ఇది గురువు కర్తవ్యం కాదు. ఇక్కడ చూస్తున్నారా,
సశిష్య ఒక్కొక్క గురువుకి వీళ్ళందరూ పర్వత 1000 మంది శిష్యులను తీసుకొని వెళ్ళాడు. నారదో 1000 మంది, వీళ్ళందరూ 1000 మంది, వీళ్ళందరికీ జోడించాలన్నమాట. సశిష్య అంటే ఒక్కొక్క ఋషి మునులకి 1000 మంది శిష్యులను తీసుకొని వెళ్ళారు. ఇది ఒక గురువు యొక్క కర్తవ్యం. అలాగే శిష్యుడు యొక్క కర్తవ్యం ఆ విధంగా వెళ్ళి అక్కడ కూర్చోవాలి, ప్రవచనం వినాలి. తర్వాత రేణుకాసుత. రేణుకాసుత అంటే ఎవరు రేణుకాసుత అంటే? పరశురాముడు. పరశురాముడు. జమదగ్ని రేణుకకి కలిగిన సంతానము పరశురాముడు. ఈ పరశురాముడు కూడా వెళ్ళాడు. ఇక పరశురాముడి కోసం కొద్దిగా 2 నిమిషాలు చర్చించుకుందాం. పరశురాముడికి భీష్ముడికి ఇద్దరికి వైరము మహాభారతంలో వర్ణన ఉంది. పరశురాముడికి భీష్ముడికి ఇద్దరికి వైరం అన్నమాట. ఎందుకు? కాశీ కుమార్తెల ఇద్దరు అంబిక అంబాలిక విచిత్ర వీర్యాల కోసం వివాహాని కోసము తీసుకొని వస్తాడనమాట. కాశీ రాజకుమార్తె అంబిక అంబాలిక విచిత్ర వీరులు సోదరులు అనమాట. భీష్మాచార్యులు దేవదత్తుడు సోదరులు అనమాట. సో వివాహం తీసుకొని వచ్చినప్పుడు విచిత్ర వీరులు ఇద్దరిని వివాహం చేసుకుంటాడు. అంబాని త్యాగం చేస్తాడంట, విడిచిపెట్టేస్తాడు. ఎందుకు విడిచిపెట్టేస్తాడు దేవదత్తుడు? ఎందుకంటే దేవవ్రతుడు ఎందుకు విడిచిపెట్టేస్తాడంటే, అంబ చెప్పిద్ది, నేను ఒక రాజకుమారుణ్ణి ప్రేమించాను. ప్రభు, ఒక రాజకుమారుని ప్రేమించాను, అందుకనే నన్ను దయచేసి విడిచిపెట్టండి, నేను ఇక్కడ వివాహం చేసుకోలేను అనగా అప్పుడు దేవవ్రతుడు అంబాని విడిచిపెట్టేస్తాడు. మంచి పని చేశాడు. వీళ్ళిద్దరికి వివాహం అయిపోద్ది. ఇంకొక ఆడపిల్లని కన్యని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టిన తర్వాత నగరానికి వెళ్ళిన తర్వాత ఆ రాజు స్వీకరించాడు. నిన్ను భీష్ముడు అపహరించాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోను. సో ఈ విధంగా మళ్ళా భీష్మాచార్యుల దగ్గరికి వచ్చి నువ్వు వివాహం చేసుకుంటే నేను అఖండ బ్రహ్మచారి వ్రతం స్వీకరించాను, నేను వివాహం చేసుకోను అంటాడు. అక్కడ ఆ రాజు తిరస్కరించాడు, ఇక్కడ భీష్ముడు తిరస్కరించాడు. ఇంకతేంటి? అప్పుడు ఈవిడి ఇంకొక ముని సహాయంతో పరశురాముడి దగ్గరికి వెళ్ళిద్ది అనమాట. పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రస్తావన చెప్తుంది అనమాట. నీ శిష్యుడైన దేవవ్రతుడు నన్ను తిరస్కరించాడు, వివాహం చేసుకుని అన్నాడు. అలాగా నేను పిలిచాననేసి ఉత్తరాన్ని పంపించండి, భీష్ముడు రప్పించండి ఇక్కడికి, ఎంత ధైర్యమో అనేసి. భీష్ముడు వార్త వినగానే భీష్ముడు హస్తినాపురం నుండి కురుక్షేత్రం వస్తాడు. వివాహం చేసుకో అంబతోని. భీష్మాచార్యులు అంటారు, నేను చేసుకోను. గురువు మాట తిరస్కరిస్తున్నావా? పర్వాలే, అయితే నాతో యుద్ధం చెయ్యు, వివాహం చేసుకో, లేదంటే నాతో యుద్ధం చేసుకో, యుద్ధమైనా చేస్తాను కానీ వివాహం చేసుకోను అనేసి పరశురాముడితోని అనేక రోజులు యుద్ధం జరిగిద్ది అనమాట. భీష్ముడికి పరశురాముడికి. ఆ యుద్ధంలో పరశురాముడు ఓడిపోతాడు. వీళ్ళిద్దరికి వైరము. అలాంటి వైరం ఉన్న పరశురాముడు ఈరోజు భీష్మాచార్యులు ప్రవచనం వినడానికి వచ్చాడు. దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? అక్కడ ప్రవచనం చెప్తున్న ఒక వక్త, ఒక స్పీకరు నాకు శత్రువా మిత్రువా అని ఆలోచించకూడదు. అక్కడ భాగవత సప్తాహం జరుగుతుంది, మీరు అన్ని పని పాటలు మానుకొని వెళ్ళిపోవడమే శ్రేష్టం. ఇదే ధర్మం. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? సూత గోస్వామి ఎందుకు డైరెక్ట్ చెప్పవచ్చు కదా, భీష్మాచార్యుల ద్వారా ప్రవచనం ఏదో స్టార్ట్ అయింది, ఇవన్నీ ఎందుకు? పర్వతం, నారద, అంగీర, సశిష్య, రేణుక, సుత, ఇవన్నీ చెప్పడం అవసరమా? అవసరము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిద్ధాంతం ఏర్పడుతుంది అనమాట. అక్కడ చెప్పేవాళ్ళు ఎవరైనా సరే మనకి పడకపోయినా, పూర్వం మనతో వాళ్ళతో శత్రుత్వం ఉన్నా, మనం సైలెంట్గా వెళ్ళి ప్రవచనం వినడమే శ్రేష్టము. ఇదే ధర్మము. ఇక్కడ పరశురాముడు ఆచరించి చూపించాడు. ఇది నేర్చుకోవాలి మనము. ఆ ప్రభు అంటే పడదు, ప్రభు ఈ ప్రభు అంటే పడదు, నేను వాళ్ళ ప్రవచనాలు వినను అని చెప్పకూడదు ఎప్పుడు కూడాను. వశిష్ఠ తర్వాత ఏం చెప్తున్నారు? వశిష్ఠ
వశిష్ఠ బ్రహ్మ నుంచి జన్మించాడు అనమాట. బ్రహ్మ నుంచి డైరెక్ట్ జన్మించి ఆయనకి ఒక సర్వీస్ అప్పచెప్పాడు బ్రహ్మ. నువ్వు ఇక్ష్వాకు వంశమునకు పురోహితుడు కమ్ము. ఇక్ష్వాకు వంశానికి పురోహితుడు అవనిసి ఆ యొక్క పోస్టు, ఆ యొక్క సర్వీసు బ్రహ్మ చెప్పాడు. సో ఇక్ష్వాకు వంశం నుంచి ఈ రోజు అదే రఘుకులం శ్రీరాముడు ఉన్నంత వరకు పురోహితుడిగా ఉన్నాడనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎందుకు చెప్పారంటే సూతు కోసం వీళ్ళందరూ పేర్లు 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 ఎందుకు అలాగా చర్చించారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి భాగవత ప్రవచనము ఎంత మహిమ గలదో. భాగవత ప్రవచనము ఎంత మహిమ గలదో ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తున్నారు సూతు గోస్వామి. చూడండి ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తున్నారు భాగవతం ఎంత మహిమ గలదో, ఎంత మహిమవంతమైంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఋషులు. సాధారణమైన ఋషులు కాదు. పర్వత నారద ద్రౌమ్య భగవాన్ బాదరాయన బృహదద్ద భరద్వాజ సశిష్య రేణుకా సుత వశిష్ఠ ఇంద్ర ప్రమణ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో చెందిన సాధు భక్తులు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా తన క్రియాకర్మ విడిచి భాగవతం వినడానికి వచ్చారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, భాగవత సప్తాహం ప్రసంగం ఎక్కడైతే జరుగుతుందో మీ భౌతికమైన క్రియాకర్మలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి 365 రోజులు. అవి ఎక్కడికి పావు. ఇదైతే మళ్ళా రాదు. ఈ భాగవత ప్రవచనం మళ్ళా రాదు. అన్ని క్రియాకర్మలు బంద్ చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని వినడమే ఇది ఉత్తమము. వీళ్ళ జీవితంలో ఏమి తక్కువ చెప్పండి? వీళ్ళ జీవితంలో ఏమి తక్కువ? భగవంతుడిని ప్రాప్తి చెందిన వాళ్ళు ఆల్రెడీగా ముక్త పురుషులు, జీవన్ముక్త పురుషులు వీళ్ళందరూ కూడాను. అయినా భాగవతం వినడానికి వచ్చారు. మనకి 4 శ్లోకాలు కానీ 4 ప్రవచనాలు కానీ తెలిసిపోతే ఇక నేను పెద్ద స్పీకర్ని, నేనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, నేను చెప్పేవాడిని కానీ వినేవాడిని కాదు. ఇక్కడ ఇది మన మైండ్. మనం ఈ విధంగా ఆలోచిస్తాం అన్నమాట. మహాప్రభు ఏం చెప్తున్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలో ఈ అనంత కోటి బ్రహ్మాండంలోని అనంత కోటి జీవులు ఉన్నారు. అనంత కోటి జీవుల్లో ఒకానొకడికే గురు కృష్ణ ప్రసాదంగా భక్తి కాదు, భక్తి యొక్క బీజం దొరుకుతుంది. గుర్తుంచుకోండి, మనకి భక్తి దొరకలేదు, మనకి భక్తి రూపమైన విత్తనం బీజం దొరికింది. భక్తులు కాదు, మనకి బీజం ఇచ్చారు. మరి ఆ బీజాన్ని ఏం చేయాలి? హృదయం అనే భూమిలోని నాటి పెట్టాలి, పాతి పెట్టాలి. పాతి పెడితే సరిపోతుందా? శ్రవణ కీర్తనం అనే జలము రోజు పోయాలి. ఈ విధంగా తోటమాలి ఒక తోటని రోజు కూడా ఎలాగైతే సంరక్షిస్తాడో చూస్తాడో ఈ విధంగా మనము కూడా సంరక్షించాలి. ఆ బీజం అనేది అంకురంగా అయ్యి దాన్ని పగలగొట్టుకొని ఒక లత, ఒక తీగలాగా, ఒక చిన్న మొక్కలాగా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత శ్రవణ కీర్తనం జలము రోజు పొయ్యాలి. పొయ్యిగా ఒక తీగలాగా బయటకు వస్తుంది పెద్దది. అది వచ్చిన తర్వాత క్రమక్రమంగా పెరిగి పెద్దదయ్యి ఈ అనంత కోటి బ్రహ్మాండాలన్నీ ఛేదించుకొని వైకుంఠ ధామం కూడా ఛేదించుకొని గౌలోక బృందావనం చేరుకొని రాధాకృష్ణులకి చుట్టుకుంటుందంట. చుట్టుకున్న తర్వాత ఆ యొక్క ఫలము జీవుడు ఈ భౌతిక ప్రపంచంలో భోగిస్తాడంట. భోగించిన తర్వాత శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుడు వైకుంఠ ధామం వెళ్తే అక్కడ కూడా ఇదే క్రియాకర్మ ఏంటి? శ్రవణ కీర్తన జలే. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? స్టార్టింగ్ లో శ్రవణము,
ఎండింగ్ లో కూడా శ్రవణము. ब्रह्मांड भ्रमिते कौन भाग्यवान जी गुरु कृष्ण कृपा पाए भक्ति लता दीस प्रभु। స్టార్టింగ్ లో కూడా శ్రవణము, ఇక ఎండింగ్ లో కూడా శ్రవణమే. శ్రవణం లేకుండా జీవము లేదు, జీవనం లేదు. శ్రవణం లేకుండా భక్తి లేదు, శ్రవణం లేకుండా ముక్తి లేదు. శ్రవణం లేకుండా భక్తి లేదు, శ్రవణం లేకుండా సాధన లేదు, శ్రవణం లేకుండా ముక్తి లేదు. మహాప్రభు చెప్తున్నారనమాట. మరి అందుకని ఇక్కడ శ్రవణం వినడానికే వీళ్ళందరూ వచ్చారు. చాలా మంది అంటారు, మేము జీవితంలో ఏం పాపం చేయలేదు ప్రభు, మాకెందుకు ఈ గీత భాగవతం, ఇవన్నీ తెలిసిన స్టోరీలు విన్నాము, మేము భాగవతం 3-4 సార్లు చదివేశాము. వీళ్ళకంటే తెలియదు, వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ తెలియదు భాగవతం కోసము. వీళ్ళందరూ పాపాత్ములు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఆ? మనం 2 సార్లు చదివేశామా భాగవతం తెలిసిపోయిందని చాలా గర్వంగా మనం ఫీల్ అవుతాం. ఇక్కడ ఎన్నిసార్లు ఇక్కడ ఏం చెప్తున్నారు, వీళ్ళ జీవితంలో ఏం తక్కువ, ముక్త పురుషులు, భగవంతుని ప్రాప్తించిన వాళ్ళు వీళ్ళు. ఇక శరీరం విడిచిపెడితే వెళ్ళిపోతారు. అయినా సరే ఇక్కడ ఉన్నారంటే భగవంతుడి పార్షదులకు ఏదో క్రియకర్మ ఉంది వాళ్ళకి చెయ్యాల్సింది. ఆల్రెడీ ముక్త పురుషులు వీళ్ళందరూ, భగవత్ ప్రాప్తి చెందిన వాళ్ళు, జీవన్ముక్తి పొందిన వాళ్ళు. వాళ్ళే భాగవతం వినడానికి వస్తున్నారు భీష్మాచార్యుల ద్వారా. దీన్ని బట్టి ఎంతో సిద్ధాంతం మనం తీసుకోవచ్చు. మనం తీసుకోవాలంటే, ఒకవేళ నేర్చుకోవాలంటే దీంట్లో ఎంతో సిద్ధాంతం మనం తీసుకోవచ్చు. భాగవతం ఎంత అమూల్యమైందో, ఎంత అద్భుతమైందో, ఎంత మహిమ గల గ్రంథమో మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే భాగవత సప్తాహ జరుగుతుందో అక్కడ అన్ని పాణిపాట్లు మాని విడిచి అక్కడికి వెళ్ళిపోవాలంట. ఇదే సర్వధర్మాన్ని పరిత్యాజ్య. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, సర్వధర్మాన్ని పరిత్యాజ్య మాం ఏకం శరణం గతి. అంటే కృష్ణుడి యొక్క పాదాలు పట్టించుకోవడం కాదు, అన్ని విడిచిపెట్టి భగవత్ స్వరూపమైన భాగవతము, భాగవత్ సప్తాహం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మీ క్రియా ముద్రాలు అన్ని విడిచి అక్కడికి వెళ్ళి కూర్చుండిపోయి 7 రోజులు ఇదే చెయ్యు. ఇది ఆచరించి చూపించారు గోపికలు, ఇది ఆచరించి చూపించారు భారత ఋషులు, 88,000 ఋషులు, సౌనక ఋషులు. ఋషుల యొక్క ధర్మం ఏంటి? యజ్ఞ యాగాదులు, క్రతువులు, ఇవన్నీ చేయడము. అలాంటి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు అన్ని విడిచి సూత గోస్వామి ద్వారా భాగవతం విన్నారనమాట. తెలియట్లేదు ఇవన్నీ మనకి, భాగవతం ఎంత శ్రేష్టమో. సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. శ్రవణం అనేది సర్వకాలంలో సర్వ పరిస్థితుల్లో ఉండాలి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఆదేశిస్తున్నాడు, తస్మా సర్వేసు కాలేసు మాం అనుస్మరణ. నువ్వు అర్జున ఏ కాలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా మాం అనుస్మరణ, నా స్మరణ చెయ్యు. శ్రవణం చెయ్యు, స్మరణ చెయ్యు. శ్రవణం విను, తర్వాత వినింది స్మరణ చెయ్యు. వినిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్మరణ చెయ్యాలి. లేదంటే రిజల్ట్ రాదు, నీకు రిజల్ట్ రాదు. చనిపోయినప్పుడు స్మరణే వస్తుంది. ఈ శ్రవణం యొక్క రిజల్ట్ స్మరణ. ఈ స్మరణ చేస్తే, స్మరణ అంటే మనన, మళ్ళా రిపీటెడ్ చింతన చేయడం. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే లాగౌట్ అయిపోయిన తర్వాత 10 సార్లు ప్రభు ఏం చెప్పారు, ఈ గీత, భాగవతం, రామాయణం ఇలాంటి తిరిగి దేని మీద చింతన చేయడం. 10 వంట చేసినప్పుడు చింతన చేయడం, అంటులు తోమినప్పుడు చింతన చేయడం, ఇల్లు ఊడ్చినప్పుడు చింతన చేయడము, మలమూత్రాలు విసర్జించేటప్పుడు కూడా చింతన చెయ్యాలి. ఆ సమయం కూడా మైండ్ని ఖాళీగా వదలకూడదంట, భగవత్ చింతన చెయ్యాలంట. అలాంటి క్రియాముద్రలో ఉన్న ఆ సమయంలో కూడా చెయ్యాలి, చింతన చెయ్యాలి. దీన్ని మనన అంటారు, దీన్ని మనసులో స్మరణ చేయడం అంటారు. ఈ విధంగా చేస్తే భగవద్గీతలు కృష్ణుడు ఏం చెప్పాడు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వ కలేవరం. అంత్యకాలంలో ఎవరైతే నా స్మరణ చేస్తారో, స్మరణ చేసి శరీరం విడిచిపెడతారో నా ధామం చేరుకుంటారు. మరి స్మరణ అనేది ఎలా వస్తుంది?
శ్రవణం జీవితాంతరం చేస్తే కదా స్మరణ అనేది వస్తుంది. సో మనిషి పుట్టిన గాంచి పోయే వరకు మధ్య ఎన్నైతే సంవత్సరాలు జీవిస్తాడో శ్రవణంతోనే జీవనం గడపాలి ఇక్కడ చెప్తారన్నమాట. తర్వాత వశిష్ఠ వచ్చారు. తర్వాత ఇంద్రప్రమద. ఇంద్రప్రమద పైల ఋషి యొక్క శిష్యుడు అన్నమాట. మాండవ్య మునికి గురువు. చూడండి, గుర్తుంచుకోండి. పైల ఋషి శిష్యుడు, మాండవ్య ముని గురువు. తర్వాత అత్రి ఋషి వచ్చాడు. అత్రి అత్రి ఏనాటి కాలం ఋషి. అత్రి ఆయన యొక్క గుణం పరిచయం ఇస్తాను చూడండి. ఆయన పేరే ఆయన గుణం అన్నమాట. అత్రి అంటే 3 కాలాలకి అతీతమైన వాడే ఆయనే అత్రి. అత్రి అంటే మూడు ఏంటి? సత్వ రజస్ తమో గుణాలు జయించిన వాడు. అలాంటి అత్రికి అనసూయ అనే భార్య వస్తుంది. అనసూయ అంటే ఏంటి పేరు అర్థము? నా సూయ, అనసూయ. ఎటువంటి సూయ లేదు. ఎటువంటి సూయ అంటే జలసి లేదు. తోటి వ్యక్తులు చూసి జలసి అవడము లేదు. ఇలాంటి అత్రిగా ఉండేవాడికే అనసూయ లాంటి భార్య వస్తుంది. లేదంటే నువ్వు అత్రి కాకపోతే నీకు శూర్పణఖే వచ్చిద్ది, అందులో నో డౌట్. నువ్వు అత్రిగా ఉండవు, నీకు అనసూయ లాంటి భార్య కావాలంటే వస్తుందా? చెప్పండి. ప్రతిదానికి ఒక సిస్టమ్, రూల్స్ అండ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక పద్ధతి, ఒక చట్టం అనేది ఉంటుంది. ఒక కర్మ అనేది దాని మీద లాగు అవుతుంది. అలాంటి అత్రి వచ్చాడంట. తర్వాత త్రిత ఋషి వచ్చాడంట. త్రిత అంటే అహల్య గౌతముడికి 3 కుమారులు పుడతారనమాట. అహల్యకి గౌతముడికి 3 కొడుకులు పుడతారు. ఏకత్, ద్వితత్, త్రితత్ 3 పేర్లు చూడండి. ఏకత్, ద్వితత్, త్రితత్. ఈ ఏకత్ ద్వితత్ రాలేదు, త్రితత్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ శ్లోకం అర్థమే ఉంది చూడండి మీరు. త్రితత్ ఋషి అంటే అహల్య గౌతము పుట్టిన 3వ కుమారుడు వచ్చాడు. తర్వాత అసిత. ఈ అసిత శబ్దాన్ని విన్నారు ఎప్పుడైనా? అసిత ఎక్కడ ఉపయోగించాడు? భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అసితో దేవలో వ్యాస. భగవద్గీతలో కృష్ణుడు 11వ అధ్యాయంలోనే ఎందులో ఉపయోగిస్తాడు అనమాట. 13 శ్లోకం ప్రభు. ప్రభు 10లో 12, 13 శ్లోకం. 10వ అధ్యాయంలో 12, 13 శ్లోకంలో ఈ విధంగా కృష్ణుడు ఉపయోగిస్తాడు. అసిత దేవల ఋషి, అసిత ఋషి ఈ విధంగా ఉపయోగిస్తాడు. గౌతముడు వచ్చాడు. గౌతముని చూడండి, వీళ్ళందరూ కూడా వచ్చారంట. తర్వాత 8వ శ్లోకానికి వెళ్ళండి. 6 అయిపోయింది కదా, 7 అయిపోయింది. 8వ శ్లోకము ఇంకా ఆశ్చర్యకరం చెప్తున్నారు. అన్యచ మునయో బ్రహ్మన్ బ్రహ్మరాత చామల శిష్య రూపే అజగ్ము కశ్యప అంగిరస తదం. ఇంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే అన్యచ మునియో, వీళ్ళందరూ వచ్చారు, ఓకే పర్వాలే, వీళ్ళందరూ వచ్చారంటే పర్వాలే, వచ్చారు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అర్థం కాని ఒక విషయము సూతి కోసం చెప్తున్నారు. ఏంటి? బ్రహ్మరాత. అన్యచ మునియో బ్రహ్మరాత. బ్రహ్మరాత అంటే ఎవరు? శ్రీ సుఖదేవ్ గోస్వామి వచ్చారు. శ్రీ సుఖదేవ్ గోస్వామి. బ్రహ్మరాత అంటే సుఖదేవ్ గోస్వామి వచ్చారు. ఏ సుకుడు ద్వారా అయితే ఈ భాగవతం వెలువడిందో ఆ సుకుడు ప్రవచనం వినడానికి వచ్చారు. ఇది ఆశ్చర్యకర విషయం. అందుకనే చెప్తున్నా, అన్యచ మునియో, అన్య మునులు వచ్చారంటే పోనీ ఆలోచించి వచ్చారులే, అర్థం అవుతుంది. సుకుడు వచ్చాడంట, సుఖదేవ్ గోస్వామి. ఈ భాగవతానికి గురువు, ఆయన ఆచార్యుడు. అలాంటి సుఖదేవ్ గోస్వామి వచ్చాడు. ఆయన బ్రహ్మరాత. బ్రహ్మరాత అంటే ఏంటి?
భగవంతుడి ద్వారా రక్షింపబడ్డాడు ఆయన. భగవంతుడి ద్వారా రక్షణ పొందినవాడు కాబట్టి అందుకే బ్రహ్మరాత. ఈ సుఖదేవ్ గోస్వామి ఎవరు? శ్రీమతి రాధారాణి యొక్క పెంపుడు చిలక. గోలోకంలో రాధారాణి యొక్క పెంపుడు చిలక. రాధ ఎప్పుడైనా కృష్ణుడికి మెసేజ్ పంపాలంటే ఇది మెసెంజర్ లాగా పనిచేసేదంట ఈ చిలక. కృష్ణుడికి ఒక రాయబారు ఏదైనా ఉత్తరం పంపించాలంటే అప్పుడులో ఏమి ఉండేవి కాదు కదా, పోస్ట్ మ్యాన్లు లెటర్స్ ఉండేవి కాదు కదా. సో పోస్ట్ మ్యాన్ లాగా మెసేజ్ తీసుకొని వెళ్ళేదంట. ఇక రాధాకృష్ణుల యొక్క గుగ్య సిద్ధాంతం అంతా ఎరిగింది ఈ చిలక అంట. చిలకకి ఎంతైతే తెలుసునో ఈ రాధాకృష్ణుల యొక్క లీలామృతము, కథామృతము ఎవ్వరికి కూడా తెలియదు. అందుకనే రాధారాణి కృపతోనే ఆ చిలకే రెండో జన్మగా, తర్వాతి జన్మగా సుకుడిగా వచ్చి కృష్ణ కథామృతం గానం చేశాడు. కృష్ణ కథామృతం కాదు, భాగవత కథామృతం గానం చేయబడం జరిగింది. అలాంటి సుకుడు వచ్చాడు. చూడండి ఎలాంటి సుకుడు నేను పరిచయం ఇచ్చాను ఇప్పుడు. అలాంటి సుకుడు. భాగవతం అర్థమవుతుందా? ఎంత మహిమ, ఎంత మహిమ గలైన గ్రంథము. దీంతో కంపోజ్ ఏది కుదరదు. దీనితో పోలిక ఏ గ్రంథము లేదు. ముక్తికి మార్గాన్ని ఇస్తుంది. ఇంకా ఏది చేయనవసరం లే. ముక్తికి తీసుకొని వెళ్ళిపోతుంది సరాసరి భాగవతం శ్రవణం ద్వారా. బ్రహ్మరాత ఇలాంటి సుఖదేవ్ గోస్వామి వచ్చాడంట. తర్వాత చూడండి ఇక్కడ కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారు? సశిష్యే. తన 1000 మంది శిశువుని తీసుకొని వచ్చారు. తర్వాత కశ్యప ప్రజాపతి. బ్రహ్మ నుండి జన్మించాడు కశ్యపుడు. తెలుసు కదా, కశ్యప ప్రజాపతి నుంచి హిరణ్యాక్ష, ఆయన నుండి ప్రహ్లాద, వీళ్ళందరూ వంశం ఇలా నడిచింది. అలాంటి కశ్యప ప్రజాపతి వచ్చాడంట. అంగీరా వచ్చాడు. అంగీర ఋషి చాలా ప్రముఖ ఋషి అన్నమాట. అంగీర ఋషి. వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ సూత గోస్వామి ఒక పరిచయం ఇస్తున్నాడు అనమాట. ఒక శబ్దాన్ని నేను వదిలేశాను. సూత గోస్వామి ఈ ఋషుల యొక్క పరిచయం ఇస్తున్నారు అనమాట. వీళ్ళందరూ ఎలాంటి వారు? అమలాత్మ. ఎలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా? అమలాత్మన ఉందా? కనిపించిందా? అమల అన్యచ మునియ బ్రహ్మరాత అమలాత్ ఉందా మాతాజీ? భాగవతాన్ని కూడా అమల పురాణం అంటారు కదా ప్రభుజీ. భాగవతం అమల పురాణమే, కానీ వచ్చిన వాళ్ళందరూ అమల పురాణం వినడానికి వచ్చిన వాళ్ళు కూడా అమలే. అమల అంటే ఏంటి? ఎటువంటి మలినం లేదు హృదయంలోని. అమల అంటే ఎటువంటి మలినం లేనటువంటి వారు, ఎటువంటి వికారప భావన లేనటువంటి వారు, ఎటువంటి వికారం కూడా లేదు, ఏ వికారం కూడా లేదు. శుద్ధాత్మ, పవిత్రాత్మలు. మనము మలిన ఆత్మలు. మన మనసులో మలినం ఉంది. మన హృదయంలోని, మన బుద్ధిలోని, మన మనసులోని అన్నిట్లో కూడా నరాల్లో మలినం జీర్ణమైపోయింది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు చేయడానికి పరిచయం ఇస్తున్నాడు. ఇది పరిచయం మెచ్చుకోవచ్చు. అమల శుద్ధాత్మలు. ఇందాడు చెప్పే కదా, వీళ్ళకి ఏం తక్కువ లేదు. అయినా ఇలాంటి వాళ్ళు భాగవతం వినడానికి వచ్చారు. అమలాత్మలు వీళ్ళు భాగవతం వినడానికి వచ్చారు. ఇది భాగవతం యొక్క మహిమ అన్నమాట. మన భౌతిక జగత్తులో అయితే టైం లేదంటున్నారు కదా ప్రభుజీ. రమ్మంటే టైం లేదంటున్నారు. భాగవత సప్తాహకి పిలిస్తే టైం లేదంటున్నారు.
అంటే చూడండి ఎంత దిగజారిగా మనం ప్రవర్తిస్తున్నామంటే, ఇంత అమూల్యమైన భాగవతానికి విడిచి అన్య దానికి మనము ప్రోత్సహిస్తున్నాం. అంటే ఇది తక్కువ చేస్తున్నాము, అది ఎక్కువ చేస్తున్నాము. పరీక్షిత్ మహారాజు అలా చేయలే ఎప్పుడు కూడాను. పరీక్షిత్ మహారాజు తన మొట్టమొదటి కర్తవ్యం ఏం భావించాడు? కృష్ణాంగ్రి సేవే అది మన్యమాన. ఇదే భాగవతంలో 14 అధ్యాయంలో ఉంది. మొట్టమొదటి కర్తవ్యం ఏంటి? ముందు కృష్ణతోనే సంబంధించింది శ్రవణ కీర్తనమే. భగవంతుడి కోసం వినాలి, భగవంతుని నామం జపం చేయాలి. తర్వాత సెకండరీ. ఎవరు వద్దన్నారు? మీకు పని పాటలు చేయొద్దన్నారా? కృష్ణుడు ఏమైనా గీత భాగవత రామాయణం ఏం చెప్పారా? నీ చెయ్యు, ముందు నాతో స్టార్టింగ్ బోని చెయ్యు, నీ బోని రోజంతా శుభం జరుగుతుంది. మనం అంటాం కదా, వ్యాపారస్తులు ఎవరైనా బోని శుభ్రం మంచిది అయితే బాగుంటుంది, వ్యాపారం రోజంతా బాగుంటుంది, మంచి బోని. దీనికి మించిన బోని లేదు. కృష్ణతోనే స్టార్ట్ చేయాలి ఏదైనా సరే. ఆయన కథ వినడంతోనే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా గోపికలు చేశారు, ఈ విధంగా యశోద చేసింది, ఈ విధంగా నంద బాబా చేశాడు. అన్ని బిల్వమంగళ ఠాకూర్ దామోదర స్తోత్రంలోని అద్భుత రచన చేశారనమాట. గోవింద దామోదర స్తోత్రం. ఇది స్టార్టింగ్ లేస్తూ భగవత్ స్మరణ చేసుకుంటూ, భగవన్ నామం చేసుకుంటూ, భగవంతుడి కథలు వింటూ, ఆ స్మరణ చేసుకుంటూ దినం గడపాలంట. కానీ మనము ఫేస్బుక్లు, యూట్యూబర్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్ ముందు ఇది దర్శనం చేసుకొని లెగుస్తూ ఉంటాం. మనం అమలాత్మలమా? మళ్ళా పిలిస్తే భాగవతానికి మేమేం పాపం చేయలేదు స్వామి, మాకెందుకు గీతా భాగవతం. పాపం చేసే వాళ్ళు కూర్చుంటారు భాగవతంలోని. ఇక్కడ వాళ్ళకి చెప్పాలి మనము, అయ్యా ఇక్కడ పాపాత్ములు రారు, పుణ్యాత్ములు వస్తారు. పాపాత్ములు అసలు రాలేరు ఇక్కడికి, వచ్చినా నిలబడలేరు. పాపం అనేది కూర్చొనిది వాళ్ళకి, వెంటనే లేచి వెళ్ళిపోతారు. చూడండి, సభల మధ్యన కూర్చొని వెళ్ళిపోతారు భాగవతంలోని. ఇలా ఇలా కదులుతారు, అటు ఇటుగా ఒక గంట, ఒక 5-10 నిమిషాలు వెళ్ళిపోతారు. అదే వ్యక్తులు రాజకీయ సభలోని గంటల తరబడి కూర్చుంటారు. ఎందుకు? ఆ రాజకీయమో పాపమే, వీళ్ళు పాపమే. పాపం మ్యాచింగ్ అవుతుంది. భగవత్ కృపకి పాపంకి మ్యాచింగ్ అవ్వదు ఎప్పుడు కూడా. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అమలాత్మలే రావాలి. ఇంకా ఎందుకు వీళ్ళు అమలాత్మలు అయ్యి ఉండి కూడా ఎందుకు వచ్చారు? ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ అవసరము. ఎందుకు ప్రభుజీ అలా అంటున్నారు? ముక్త పురుషులు అన్నారు కదా, జీవన్ముక్తి పొంది అన్నారు కదా. పొందారు, ముక్త పురుషులే, జీవన్ముక్తి పొందారు, అమలాత్ములే. అయినా వాళ్ళకి భాగవతం కావాలి. ఎందుకంటే ఈ భాగవత శ్రవణం అనేది ఏ క్షణమైనా విడిచిపెట్టావా, నీ అమలాత్మనంతా కూడా బురద జిమ్ముకుపోతుంది. నీ అమలాత్మ హృదయంలోనే ఏమవుతుంది? బురద జిమ్ముకుపోతుంది. నువ్వు శ్రవణం అనేది సిల్సిల వదిలేసావా, నీ హృదయం మలినమైపోతుంది. ఎందుకు? ఈ భౌతిక ప్రపంచము బురదతో సమానము. మరి అలాంటి బురద ప్రపంచంలో ఉన్నప్పుడు మనం నిత్యం కూడా భాగవత శ్రవణం చేయాల్సిందే, నిత్యము. అందుకనే వ్యాసముని స్టార్టింగ్లో హెచ్చరిస్తున్నారనమాట, నిత్యం భాగవత సేవయ నష్ట ప్రాయేసు అభద్రేసు. ప్రాయ అంటే ఏంటి? ఆల్మోస్ట్, అంటే ఇంచుమించు నీ అభద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలాగా? నిత్యం భాగవత సేవయ. మళ్ళీ అదే విషయము, నిగమ కల్ప తరోరు గలిత ఫలం సుఖముఖ ద్రవామృతం రసమాలయం చెప్తున్నారనమాట వ్యాసముని. ఈ అమృతం, భాగవత అమృతం అనేది ఎప్పటి వరకు తాగాలి? ఎప్పటి వరకు అయితే శరీరం నశించదో అంతవరకు త్రాగుతూనే ఉండు. పిబతం భాగవతం రసమాలయం. త్రాగుతూనే ఉండు. కానీ మనకి భాగవత కథామృతం రుచి అనిపించదు, ఏదేదో తాగుతూ ఉంటాము. ఇది మన స్థితి. ఎక్కడ వాళ్ళు, ఎక్కడ మనము, కొద్దిగా చూసుకోండి. అందుకనే ముందే చెప్పాను, నిన్న మొన్న ఇప్పుడు, భాగవతం అనేది ఒక మిర్రర్ లాంటిది. ఓపెన్ చేయండి, మీ ప్రతిబింబం చూసుకోండి.
నేను ఎలా ఉన్నాను, ఎలా నడుస్తున్నాను, నా భక్తి ఏంటి, నా సాధన ఏంటి, రోజుకి నేను ఎన్ని గంటలు శ్రవణం చేస్తున్నాను, ఈ శ్రవణం చేసిన దాంట్లో ఎంత నేర్చుకున్నాను, నోట్ చేసుకోండి. డైరీ పెట్టుకోండి. రూప్ సనాతనలు అలాగే డైరీలు పెట్టుకున్నారు. వాళ్ళ దినచర్య నోట్ చేసుకున్నారు. అప్పుడు ఆ దినచర్య రాత్రి పడుకునేటప్పుడు చదవండి. అందులో ఎన్ని తప్పులో, ఎన్ని ఒప్పులో, ఎన్ని ఆచరణలు పెడతామో, ఎన్ని వదిలేస్తున్నామో మనకి అర్థంలాగా కనిపిస్తుంది. ఇది అన్నమాట. సో ఈరోజు భాగవతము వినడానికి భీష్మాచార్యుల దగ్గరికి అనేక మంది ఆ, ఋషులు రాగా వీళ్ళందరికి కూడా అంబసాయి మీద పడుకొని ఉండి ఎలా స్వాగతం చెప్తున్నారో అనేది తర్వాత సోమవారము మనం అందరం కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ వచ్చారు, భీష్మాచార్యులు స్వాగతం పలికాడంట. ఎలా స్వాగతం పలుకుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళందరికీ ప్రణామాలు అనేది సోమవారం మనం తెలుసుకుందాము. ఇక భీష్మాచార్యులు నోరు ఇప్పబోతాడు, ఇప్పి మొట్టమొదటి శ్లోకం ఏం ఉచ్చరిస్తాడో అది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఉపన్యాసము శబ్దాన్ని ప్రయోగిస్తాడు. ఆ శబ్దం అనేది పెండింగ్లో పెడదాం, సస్పెన్స్. అది ఏంటి అనేది సోమవారం మనం తెలుసుకుందాము. మీరందరూ కూడా 9, 10, 11, 12 అన్ని శ్లోకాలు చదువుకొని రండి. సోమవారం మనం అందరం కూడా మళ్ళీ జూమ్ క్లాస్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ.